హోలీ సంబరాలతో దేశం రంగులమయమైంది. సామాన్యులతో పాటు అన్ని పార్టీల నాయకులు ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు, ఆడిపాడారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు సప్తవర్ణాలు మునిగి తేలారు. హోలీ వేడుకల్లాగే దేశం ఎప్పుడూ కళకళలాడాలని ఆకాంక్షించారు నేతలు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. వాడవాడలా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుని డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు యూత్. రాజ్భవన్ లో హోలీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని సంబరాలు ప్రారంభించారు. అందరికీ రంగులు జల్లుతూ సందడి చేశారు గవర్నర్. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకోవాలని ఆకాంక్షించారు గవర్నర్ దంపతులు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు హోలీ ఫెస్టివల్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ప్రజలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ అంతా కూడా తెలంగాణ ఒక రంగులమయంగా, ఒక మంచి బంగారు తెలంగాణగా నిర్మాణం కావాలని మేమందరం అహర్నిశలు ముఖ్యమంత్రి గారు అడుగుజాడలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో కష్టపడి పనిచేసి ఇంకా మహబూబ్నగర్ జిల్లాకి ఎక్కువ అభివృద్ధి జరిగేలాగా, ఎక్కువ నిధులు తెచ్చేలాగా, ఎక్కువ కార్యక్రమాలు జరిగేలాగా మేమందరం కలిసి పనిచేస్తాం. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు వస్తున్నాయని చెప్పి సూచనలు ఉన్నాయి. ఈ వర్షాలు కూడా మంచిగా వచ్చి మా పాలమూరు జిల్లాలో బాగా వర్షాలు పడి వలసలు పోకుండా రైతాంగం అంతా కూడా ఇక్కడ మంచి సుఖశాంతులతోటి రంగుల పండుగల్లాగా పండుగలు చేస్తారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. నేతలంతా కలర్స్ చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. హైటెక్ సిటీలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కలర్స్ చల్లుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు యూత్. డాన్సులతో అద్దరగొట్టారు. జిల్లాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు సంబరాల్లో పాల్గొని ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ సందర్భంగా జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో కోలాటాలు, గంగిరెద్దుల ఆటలు, ఒగ్గుడోలు చప్పుళ్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక గోదావరి ఖనిలో జాగృతి కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. తప్పకుండా బంగారు తెలంగాణ మనం సాధించుకుంటామని మీకు అందరికి తెలియజేసుకుంటూ హోలీ సందర్భంగా మరి మీ అందరి కుటుంబాల్లో ఇట్లాగే ఎప్పుడు రంగులు నిండాలని, కుటుంబాలు సంక్షేమంగా సుఖశాంతులతో ఉండాలని, విరజిల్లాలని మరి కోరుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల పండుగను ఎంజాయ్ చేశారు అన్ని వర్గాల ప్రజలు.